అన్నా లే అన్నా. పోరా. అన్నా లే అన్నా. అరే నీకు ఆల్రెడీ చెప్పా యూఎస్ నుంచి వచ్చిన జెట్ లాగ్ ఉంటుంది వెళ్ళు. నాకు దాని ఇంకా 1 year టైం ఉంది కానీ లే అన్నా. ఎక్కడికి రా? రా అన్నా చెప్తా. వచ్చిండ్రా వీడు. ఏంటి మీరు ఇంకా ఇక్కడే తాగుతున్నారా? ఊరిడేసాలో నీకేం కావాలి? గ్రీన్ టీ ఉందా? బ్రౌన్ టీ ఉంది. మీకు తెలుసుగా ఈ కప్పులన్నీ కడగరు. డిస్పోజబుల్ లేదా అమ్మా? డిస్పోజబుల్ ఇవన్నీ తాగి హెల్త్ పాడు చేసుకోకండిరా. టీ తాగడం ఇంత షుగర్ వేసుకుని తాగితే ఎలాగా? రైస్ షుగర్ తగ్గించండి కొంచెం. సరే తిన్నాక ఎక్కడికి వెళ్దాం? సబ్వే వెళ్దామా? సూప్స్ అంతా అలాట్కి వెళ్దాం. బిజినెస్ షాప్ వెళ్దాం. సబ్వేలు సూప్లు ఏంట్రా? నేను వచ్చిన బిర్యానీ తినడానికి. ఎక్కడికి వెళ్దాం? నువ్వు ఫిక్స్ అయ్యావు కదా. పదా సరే పద వెళ్దామా? ఎరా గాగుల్స్ లేదే బయటికి రావా నువ్వు? అరే నేను డ్రైవ్ చేస్తా ఇవ్వు. షూరా అన్నా? అరే చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నా ఇవ్వు. ఏందో అరే సీట్ బెల్ట్ పెట్టుకో. పెట్టుకో. అరే ఏంట్రా ఏసీ పెంచు. ఇందాకే ఫుల్లో పెట్టా కదన్నా. ఏదేమైనా హైదరాబాద్ లో బాగా పొల్యూషన్ ఎక్కువైపోయిందిరా. వారిని ఒక్కడు ఇండికేటర్ అయ్యాడుగా ఇక్కడ. అబ్బా ఒక్కడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడు. స్టార్ట్ చేసిన వాడు ట్రిపుల్స్ లో వెళ్తున్నాడు. అబ్బో సంవత్సరం క్రితం మన బతుకులేంటి? ఆటోలో వెళ్ళొచ్చుగా. ఆహా హైదరాబాద్ ఎంత మారిపోయిందిరా. బాగా డెవలప్ అయింది. మొన్నే కదరా పిక్ పెట్టినాం ఇంకే. అబ్బా చార్మినార్ ఎంత మారిపోయిందిరా. అది కట్టినప్పటి నుంచి అలాగే ఉంది. అమ్మా నా వల్ల కాదురా డ్రైవింగ్, నువ్వు చేసుకో. ముందా 3 గంటల డ్రైవింగ్ చేస్తాను తీసుకున్నాం. సీట్ బెల్ట్ తప్పదా? పెట్టుకో. అరే హార్న్ కొట్టుకో. ఇది ఇండియా అన్న, ఆన్లైన్ పని కాదు. బ్లడీ నాయిస్ పొల్యూషన్. హే ఈ వాటర్ వద్దు, మినరల్ వాటర్ తీసుకోండి. చిల్లీ చికెన్ చెప్పండి. వద్దు వద్దు. పెప్పర్ చికెన్ చెప్పండి. అది కూడా వద్దు. ఏం చెప్పాలి? మటన్ 65 చెప్పండి. అది కూడా వద్దు. బటర్ చికెన్ చెప్పండి. రే అన్నీ ఒకటేసారి తినలేవురా. ఉంటావు కదా 10 రోజులు, మళ్ళీ తిందు కానీ ముందు బిర్యానీ చెప్పు. సరే చికెన్ బిర్యానీ చెప్పండి. నాప్కిన్స్ ఉన్నాయా? అదే టిష్యూస్. ఏదోటి లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు వీడు. ఇక్కడ వేయండి. ఇక్కడ వేసేయండి. త్వరగా పెట్టే, ప్లేట్ తినేసిలా ఉన్నాడు. పర్లే వేయండి. ఇంకేయండి. చాలు. వేసుకో వేసుకో. ఎందుకు అలా అంటావు? అన్నా చచ్చిపోయి ఉంది. ఎక్కడ పారిపోదు, కొంచెం మెల్లిగా తిను.
చాలా స్పైసీగా ఉంది కదరా. దోలు తీరింది. అన్నా ఓ థమ్స్అప్ తీసుకురా. గొడ్డు గారం పెట్టే రెడికి. లేదా స్ప్రైట్ తీసుకొచ్చాయి. డబుల్ మసాలా చెప్పావు కదా, తిను. అమ్మా ఎక్కువ తినేసారా బాబు. మీరు మాత్రం రోజులే తినకంటారా రే. నేనంటే వెకేషన్కి వచ్చా కదా. వీటన్నిటిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి తెలుసా? వీడు తినడం అయిపోయింది కదా, గీత మొదలెట్టాడు. బాబు ఓ డబల్ కా మీటా. హ? అంటే నేను వెకేషన్కి వచ్చా కదరా. వీడికి సెటర్ కూడా అనవసరం. అరే క్రీమ్ స్టోన్కి వెళ్దాం. లోపల తినొచ్చు కదరా. అంటే అది క్రీమ్ స్టోన్ కదరా. నీ పద. చిన్నప్పుడు అంతా ఇక్కడే తిరిగామంటరా, బాగా మారిపోయింది. అమెరికాలో ఇలా ఉండదురా. యూనో లైన్స్ ఉంటాయి, ఎవరి లైన్లో వాళ్ళు వెళ్తుంటారు, అసలు ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ చూడు అడ్డదిడ్డంగా ఆ బైక్ వాడు ఇటు రావడం అటు రావడం ఎప్పటికి మారుతుంది అంటారు. అరే గవర్నమెంట్ కష్టపడి స్వచ్ఛ భారత్ చేసేది దీనికోసమేనా? మళ్ళీ మొదలు పెట్టాడు. టీ టీ సరే తీసి ట్రాష్లో అయ్యి. ఓ ట్రాష్ అంటే తెలియదు కదా, డస్ట్బిన్లో అయ్యి. ఇంక ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలరా. అవును మర్చిపోయా, రేపు పొద్దున్న 4కి రామ్కి బండికి వెళ్దాం. ఓకే పొద్దున్న 4ంటికి లేవాలా? హ? చచ్చిపోయా. ఇంకేంటి సంగతులు? నువ్వు చెప్పరా, యూఎస్ పోయి నువ్వా మేమా? ఏ ఉంటాయిరా. బయటికి వెళ్దాం ఎక్కడికైనా. ఎప్పుడు ఇంట్లో ఏంటి? ఎక్కడికి వెళ్దాం? గోకుచాడికి వెళ్దాం. రే ప్లీజ్ రా, నువ్వు అట్లా నాకు. పొద్దున్నే తిన్నాం, ఇంకా అరగలేదు. దారిలో అరిగిపోతులేరా, అక్కడికి వెళ్ళాక తింటానో లేదో. రే చెప్పు. అమ్మ చాట్ తినొస్తా, చికెన్ రెడీ చేయి. వీడు మనిషేనా? అంటే లంచ్కి రా. మీ వాడు ఎన్ఆర్ఐలో బిహేవ్ చేయట్లేదురా. వరద బాధితుల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నాడు. ఏంటిదో అంటున్నావు? పద. వెళ్దాం పద. అబ్బా హైదరాబాద్లో ఇంకా పవర్ కట్ చేస్తున్నారా? ఈ ఢిల్లీ యూఎస్ఏకే కదా, మరేంటి ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. చెమట పట్టేస్తున్నాయి. ఎక్కడైనా ఏసీ ఉన్న ప్లేస్కి వెళ్దాం. రే నువ్వు ఆపరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. కన్నె పుట్టి పెరిగినావు కదా. ఏదో చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి పొద్దున్నుంచి నీ ఓవరాక్షన్ అంతా భరిస్తూ హైదరాబాద్ అంతా తిప్పుతున్నావు. ఏంటి మీరు తిప్పారా? నేను ఫస్ట్ రాగానే మీ క్వశ్చన్ ఏంట్రా? ఎలా ఉన్నారా? మాకేం తెచ్చారా? నా బాటిల్ లేదురా. నాతో ఉన్నప్పుడు మీకు ఎవరికైనా బిల్ కట్టినట్టు గుర్తుందా? చెప్పండి రా. చేంజ్ లేదు, నువ్వే కట్టే. చేంజ్ లేదు, నువ్వు ఇచ్చేసి. ఓ $1 కదా. రే నాకు ఇంకా సాలరీ రాలేదురా, నువ్వు కట్టి. నా దగ్గర అక్కడ ఉన్నా కట్టే. లేవురా. సరే వెళ్ళొస్తారా? మనకి లేటరా, మీరు జాగ్రత్తగా ఉండండి. తొందరగా వెళ్ళరా అన్న. సరే. నీళ్ళగా చేస్తున్నా. వెళ్తూ వెళ్తూ నావికా ఫ్యాక్టరీ సబ్స్క్రైబ్ చెప్పడం మర్చిపో. ప్లీజ్ రా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నావికా ఫ్యాక్టరీ. అలాగే మా ఛానల్ కూడా చెప్పండి రా. చికాగో సుబ్బారావు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ కరాచీ బేకరీలో బిస్కెట్లు తీసుకెళ్ళిపోదాం రా. థూ, నా అన్నలో ఎలా పుట్టావురా? థూ. నువ్వు మారవురా. హలో రే. హలో మామ, ఇండియా ఎలా ఉందిరా? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావుగా. వీకెండే కదా రిటర్న్ వచ్చేది? అదే డౌట్గా ఉంది. నీ చేతిలోనే ఉంది. అదేంటి? వెనక్కి రావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని యూఎస్లోనే ఉండిపోయాయి. ఓ మనకు అలవాటేగా, ఇప్పుడు షిఫ్ట్ చేయాలి అంతే కదా? అంతే. ఓకే 1 minute. అరే జస్ట్ $150 అంతే. అమ్మా సరే మరి షిఫ్ట్ చేసేస్తా. ఏంటి చేసేది? ఆ డబ్బులతో 6 తెలుగు సినిమా ప్రీమియర్లు చూసుకోవచ్చు. మరేంటి ఇండియాలో సెటిల్ అయిపోతావా? కాదు, ట్రిపేజ్ అని కొత్తగా ఒక సర్వీస్ వచ్చింది.
దాంట్లో యూఎస్ నుంచి ఇండియా ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళతో మన ప్రోడక్ట్ని షిప్ చేయించుకోవచ్చు. ఓ కూల్, జస్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే అంత క్లియర్గానే ఉంది. అంతేకాదు యూఎస్ నుంచి మన వాళ్ళు ఎవరైనా అలోన్గా ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు సేఫ్గా వెళ్తారో లేదో అని భయం ఉంటుంది కదా. యా, సో అలాంటప్పుడు ఇండియాకి వెళ్ళే వాళ్ళని మన వాళ్ళకి తోడుగా ట్రావెల్ కంపెనీగా పంపించుకునే ఆప్షన్ కూడా ఉంది. సూపర్ కదా. ప్లీజ్ విజిట్ tripage.com.